గిగ్ వర్కర్స్ ని కాపాడేందుకు కేంద్రం యాక్ట్ తీసుకురావాలని కోరారు మంత్రులు. తెలంగాణలో త్వరలో గిగ్ పాలసీ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని అన్నారు. కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గిగ్ వర్కర్స్ ను కాపాడుకునేలా కేంద్రం ఒక యాక్ట్ తీసుకురావాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్స్ కు మెడికల్ బెనిఫిట్స్ లేవన్నారు. ఇన్సెంటివ్లు రాకుండా అగ్రిగేటర్స్ బ్లాక్ చేయడంతో గిగ్ వర్కర్స్ నష్టపోతున్నారని చెప్పారు మంత్రి వివేక్. వర్కర్స్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, వర్కర్స్ కి ఇన్సెంటివ్స్ వచ్చేటప్పుడు వారికి బ్లాక్ చేస్తున్నారు అగ్రిగేటర్స్, వీళ్ళకి ఇన్సెంటివ్స్ రానియకుండా. గిగ్ వర్కర్స్ కి వారికి బెనిఫిట్ వచ్చేలాగా మేము డెఫినెట్లీ కేంద్రానికి రికమెండేషన్ పంపిస్తాం. ఆస్తుల కోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ నడుస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు గ్రామాలను పట్టించుకోలేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేశారు మంత్రి. 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు అందరు చూస్తున్నారు, ఇప్పుడు బిడ్డ కొడుకు వీళ్ళందరూ కూడా అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఆస్తుల కోసం కొట్లాడుకొని మళ్ళీ విమర్శలు మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధి గడిచిన 2 ఏళ్లలోనే జరిగిందన్నారు. పాలేరు నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన సర్పంచ్లకు ఖమ్మంలో సన్మానం చేశారు మంత్రి పొంగులేటి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఈ ప్రభుత్వానికి రానున్నాయని, ఈ ఫలితాలకి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ ను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రోగులకు అందిస్తున్న చికిత్సా సౌకర్యాలపై ఆరా తీశారు. త్వరలో నూతనంగా నిర్మించిన భవనంలోకి హాస్పిటల్ ను షిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు జూపల్లి. మంత్రి ఉన్న సందర్భంలో కొన్ని మంజూరు చేసినాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు అవి అన్నీ కూడా పడవల పెండింగ్ ఉండిపోయి, అందులో ఒకటి మున్సిపల్ బిల్డింగ్. సో అది పడవలో ఉండింది. ఇప్పుడు మున్సిపల్ బిల్డింగ్కు కొత్తగా కూడా మంజూరు చేయడం జరిగింది. అవి పనులు ప్రారంభం చేసే కార్యం జరుగుతాం. ములుగు జిల్లా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ కలిసి ఆలయం దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్త పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.